వార్ 2 వర్సెస్ కూలీ. ఈ క్లాష్ లో గెలిచేది ఎవరు? ఒకవైపు వార్ 2 టీజర్ కేమో మిక్స్డ్ రెస్పాన్స్, జీరో ప్రమోషన్స్, హైప్ లేదు, బజ్ లేదు, ఇంకో సాంగ్ షూటింగ్ కూడా పెండింగ్ ఉంది. మరోవైపు కూలీ ఏమో రోజు రోజుకి హైప్, బజ్ అంతకంతకు పెరుగుతూ ఉంది. అసలు తారక్ అండ్ హృతిక్ ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో కూలీకి కాంపిటీషన్ ఇవ్వగలరా, లేదా వార్ స్టార్ట్ అవ్వక ముందే చేతులు ఎత్తేస్తారా? లెట్స్ చెక్అవుట్ ఇన్ దిస్ డీటెయిల్డ్ వీడియో. ఇంకో 50 రోజుల్లో వార్ 2 విడుదల కానుంది. ఇప్పటిదాకా టీజర్ తప్ప యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి ఎలాంటి ప్రమోషన్ చేయలేదు. దానికి వచ్చిన మిశ్రమ స్పందన టీంని కంగారు పెట్టిన మాట వాస్తవం. అందుకే ఫైనల్ వర్షన్ లో ఎలాంటి విమర్శలు రాకుండా మళ్ళీ రివైజ్ చేస్తున్న టాక్ వినిపిస్తోంది ముంబై మీడియాలో. ఇంకా ఒక సాంగ్ బ్యాలెన్స్ షూట్ చేయాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చే ఈ సాంగ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ 2 వీక్స్ లో దీన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఒక కొలికి వచ్చే విధంగా ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆగస్టు 14న కూలీతో తలపడేందుకు వార్ 2కి ఇప్పుడున్న బలం సరిపోదు. ఒక పక్క కూలీ థియేటర్ హక్కుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలన్నీ దాదాపు యుద్ధం చేసేంత పని చేస్తున్నాయి. ఎగ్జిబిటర్లు కూడా విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. వార్ 2కి తెలుగు రాష్ట్రాల్లోనే ఏదైనా బజ్ ఉందంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే. ముఖ్యంగా ఈ సినిమాని మాస్ కు చేరువ చేయాలి. దానికి స్ట్రాంగ్ పబ్లిసిటీ అవసరం. స్టైలిష్ యాక్షన్ ఉన్నంత మాత్రాన మనోళ్ళు ఎగబడి చూసేరు. స్టార్ పవర్ తో పాటు కంటెంట్ కూడా ముఖ్యమే. అది ఎంత మోతాదులో ఉందనేది ఓపెనింగ్స్ లో కీలక పాత్ర పోషించనుంది. ఇకపై వార్ 2 చేయబోయే స్ట్రాటజీ తెలుగు వర్షన్ వరకు జూనియర్ ఎన్టీఆర్ ని ఫోకస్ చేసుకునే జరగాలి. అప్పుడే కామన్ ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అవుతారు. ట్రిబుల్ లాగా దీనికి దర్శకుడు బ్రాండ్ లేదు. అయాన్ ముఖర్జీ అంటే సగటు జనాలకి తెలిసింది తక్కువ. బ్రహ్మాస్త్ర తీసి ఉండొచ్చు, కానీ అవగాహన లేమి వల్ల తన పేరు మార్కెటింగ్ కి ఉపయోగపడదు. పైగా కూలీకి రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, అనిరుద్ధ్ ఇలా చాలా మంది తల చేసి హైప్ పెంచుతున్నారు. కానీ వార్ 2 భారం ముందు తారకు, ఆపై హృతిక్ మీద ఉంది. సో వేకప్ కాల్ అందుకుని స్పీడ్ పెంచాల్సిందే. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Your one like and one subscribe means a lot to me to encourage and to create more content like this.